చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ కార్యక్రమాల్ని ప్రతిరోజు వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని మన సంఘ సభ్యులకు, ఆత్మీయులకు, ఆయా సంఘాలలోని మన స్నేహితులందరికీ మనకై తన స్వరక్తమిచ్చి ఆయనను ఆరాధించడానికై మనకు చక్కటి దేవాలయాలను స్థాపించి తన పర్యవేక్షణలో వాటిని సంరక్షించి వ్యాపింపజేస్తూ ఉన్న మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక శుభాభివందనాల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు శుక్రవారం సెప్టెంబర్ 27, 2024 మన దక్షిణ ఇండియా సంఘం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా తన 78వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మన సిఎస్ఐ ఫార్మేషన్ డే సందర్భంగా నేటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యానివర్సరీని పురస్కరించుకొని దేవాది దేవుని సేవలో దట్ దే ఆల్ మే బి వన్, వారందరూ ఏకమై ఉండులాగున అని క్రీస్తు ప్రభు ఆశించి దేవాది దేవుని ప్రార్థించిన అంశంపై మన నూతన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నవీన్ గారు ఇప్పుడు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందుగా మన సంఘ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. Yeah.
ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంన మరి మీ అందరికీ మన ప్రభు పేట దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవాది దేవునికి, అదేవిధంగా మన స్థానిక గురువులు ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ చార్ల్స్ గుర్లవారికి, కమిటీ మెంబర్స్కి, మరి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేట నా శుభములు తెలియపరుచుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క సిఎస్ఐ ఫార్మేషన్ డే యొక్క గ్రీటింగ్స్ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క 78th యానివర్సరీ, ఈ యొక్క 78వ వార్షికోత్సవ ఈ యొక్క సెలబ్రేషన్స్ మరి మనము జరుపుకుంటున్నాము. అది దేవునికి మహిమ. నిజమే ప్రియులారా, చెప్పాలంటే ఈ యొక్క సిఎస్ఐ ఫార్మేషన్ డే మరి 1947వ సంవత్సరము ఈ యొక్క సెప్టెంబర్ 27న ఆవిర్భవించి ఉంటుంది. మరి అప్పటి నుంచి మరి ఈరోజు 2024 అనగా 78కి మనం వచ్చి ఉంటున్నాము. మరి ఇది ఇంకను కొనసాగిస్తున్నది అంటే అది దేవుని యొక్క కృప, మరి మీ యొక్క సపోర్ట్. అంత మాత్రమే కాదు, చెప్పాలంటే మరి మన యొక్క చర్చెస్ ఆఫ్ సౌత్ ఇండియాలో మరి సంఘాలు ఇంకా విస్తరిస్తూనే ఉంటున్నవి. అవి చెప్పాలంటే కేవలము మీ యొక్క గొప్ప సపోర్ట్, మీ యొక్క ప్రేమ, మీ యొక్క గొప్ప సమస్తము మరి ఇందులో ఉందని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా వీక్షిస్తున్నటువంటి మీకు, మరి ముఖ్యంగా ప్రతి సంఘానికి, అదేవిధంగా మన గురువులకు, ప్రతి ప్రెస్బిటర్ ఇన్ఛార్జెస్కి, ప్రెస్బిటర్స్కి, మరి అదేవిధంగా ఇవాంజలిస్ట్కి, మరి ముఖ్యంగా మన పీఠాధిపతులు, మన బిషప్ గారికి, మరి వీరందరికీ మరి దేవుడు అందరినీ గొప్పగా దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, నిజమే మరి కొన్ని విషయాలు ఈ యొక్క మనము ఈ సిఎస్ఐ ఫార్మేషన్ డే గురించి తెలుసుకుందాం. ప్రియులారా, మరి మీ అందరికీ తెలిసినటువంటి సంగతియే. ఈ సిఎస్ఐ ఫార్మేషన్ డే 1947 సెప్టెంబర్ 27 మెడ్రాస్లో సెయింట్ జార్జెస్ కెథీడ్రల్లో మరి ఇది ఇట్ హాస్ బీన్ ఫార్మ్డ్ అనేది మనం చూస్తున్నాము. ప్రియులారా, మరి ఇందులో ఉన్నటువంటి గొప్ప ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దట్ దే మే బి వన్ యాజ్ వీఆర్ వన్, సో దే మే బి వన్. ఇది మన యొక్క లోగో లేదా మన యొక్క మెయిన్ మోటో అనేది మనం చూస్తాం కదా. ప్రియులారా, మీరు చూడండి, ఈ యొక్క లోగోలో మనం చూసినట్టయితే ఆ యొక్క లోగోలో యూ సీ అ క్రాస్, ఇజంట్ ఇట్? అ క్రాస్, మరి దాని మీద ఒక తామర పువ్వు ఉండడము మనం చూస్తున్నాము. ప్రియులారా, ఈ క్రాస్ దేనికి సాదృశ్యం అంటే వర్టికల్. ఈ వర్టికల్ అనేది దేనికి సాదృశ్యం అంటే గాడ్ అండ్ వి, మనకు అనగా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు, తాను ఏ విధంగా కిందికి రావటము, మరి మనల్ని ప్రేమించి మరణం పెట్టునంతగా ప్రేమించాడు. మరి యొక్క వర్టికల్ లైన్ దేనికి సాదృశ్యం అంటే మనము మన పొరుగు వారిని ప్రేమించటము దీనికి సాదృశ్యంగా మనము చూడనే ఉంటున్నాము. నిజమే ప్రియులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటము అనగా దీనిని ఒక్కటిగా అంటే ప్లస్ లేదా ద క్రాస్ విచ్ సింబలైజెస్ ద వన్నెస్ యాజ్ గాడ్ అండ్ సన్ ఆర్ వన్, సో వీ నీడ్ టు బి వన్ అనేది ఈ యొక్క సింబల్, దీని యొక్క అర్థం మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క తామర పువ్వు మనం చూస్తే దట్ ఈస్ అ నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియాగా మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, ఈ తామర పువ్వు ఏ విధంగా రెడ్ కలర్ ఉంటుంది. ఈ యొక్క రెడ్ దేనికి సాదృశ్యము అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చూస్తున్నాము. మరి అదేవిధంగా కొంచెం ఎరుపు, అదేవిధంగా కొంచెము పర్పుల్ కలర్లో ఉండడం కూడా మనం చూస్తాం. ఈ పర్పుల్ దేనికి సాదృశ్యం అంటే ద రాయల్టీకి సాదృశ్యంగా మనం చూస్తున్నాము. మంచిది ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఈ యొక్క ఐక్యత, ఎక్యూమినికల్ అనగా ఈ యొక్క వన్నెస్ గురించి మనం చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దావీదు రాసినటువంటి సంకీర్తన 133లో మనం చూస్తే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము కదా. నిజమే, అది సాధ్యమైన ఒక్కటిగా ఉండడము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట సాధ్యమేనా? మీరు చూస్తే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన ఆది కాండంలో కయీను, ఏబీలు మరి వారు ఏ విధంగా ఉండడం మనం చూస్తున్నాము. అదేవిధంగా అబ్రహాము, లోతు, ఇసాకు, ఇష్మాయిల్, మరి యాకోబు, ఏషావు, అదేవిధంగా యోసేపు వారి యొక్క అన్నలు, మరి వారిలో ఎటువంటి ఐక్యత అనేది ఉండకపోవటము అనేది మనం చూస్తున్నాము.
ఇట్ ఈస్ రియల్లీ హైలీ ఇంపాసిబుల్ టు వి బీ వన్ యాజ్ బ్రదర్స్ డ్వెల్లింగ్ టుగెదర్ అనేది వి సీ. కానీ యేసు ప్రభువు వారు చెప్పేది ఏంటంటే, మరి నేను తండ్రి ఒకటిగా ఉన్నాము కాబట్టి మరి మీరును బీ వన్. హౌ కెన్ వి బీ వన్? హౌ కెన్ వి బీ వన్? మనం చూస్తే ఫిలిప్ ఒక మాట అంటాడు, ప్రభువా మాకు మీ తండ్రిని చూపించండి, మాకు అదే చాలు. మరి యోహాను రాసిన సువార్త 14లో మనం చూస్తాము, అయ్యా ఫిలిప్, ఇంతవరకు నీవు నన్ను చూడలేదా? నన్ను చూడలేవా? నన్ను చూసినట్టయితే నా తండ్రిని చూసినట్టే అని యేసు ప్రభువు వారు అంటాడు. నిజమే ప్రియులారా, మరి నేను తండ్రి ఏకమై ఉన్నట్టు మరి మీరును ఒకటిగా ఉండండి యోహాను 10:30లో మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, హౌ కెన్ వి బీ వన్? మీరు చూడండి, ఆ అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం ఈ 13 వచనాల్లో మీరు మనం చూస్తే, సంఘము దేనికి సాదృశ్యం అంటే, ద చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ప్రియులారా, శరీరం ఒకటి, అవయవములు ఎన్ని ఉన్నప్పటికీ శరీరము ఒకటి. అంటే మనం అనేకమైనటువంటి అవయవములం, కానీ మనం క్రీస్తు యొక్క అవయవములం. అంటే వన్ బాడీ. బాడీ ఇస్ నథింగ్ బట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అవయవములు అంటే పార్ట్స్ అంటే ఎవరు? మనము, సంఘస్థులం. అనగా ఈ వేళ్ళు కానీ, జుట్టు కానీ, ముఖం కానీ, ఈ ఏదైనా సమస్తము వన్ 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 ఇవన్నీ కలిస్తేనే ఒక శరీరముగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మరి ఈ యొక్క అవయవంలో నాకు ఒక అవయవము అనగా ఒక పార్ట్కి ఒక దెబ్బ తగిలితే నా చెయ్యికి నొప్పి, నా చెయ్యికి గాయమైంది. అయితే ఈ గాయంకి నా చెయ్యికి నొప్పి అవుతుందా, లేకపోతే నా శరీరానికి నొప్పి అవుతుందా? మరి నా టోటల్ బాడీకే నొప్పి ఏ విధంగా అవుతుందో మరి అదే విధంగా మరి మనలో మన యొక్క సంఘంలో మరి మనము వారిని మనం వీళ్ళని మరి కొన్ని డిస్టర్బెన్స్ లేదా మరి వారికి వీరికి పడకపోతే ఆ యొక్క బాధ, ఆ యొక్క నొప్పి ఎవరికి వస్తుంది అంటే క్రీస్తు యొక్క శరీరానికి. ఎందుకంటే మనము క్రీస్తు యొక్క అవయవములము కాబట్టి. నిజమే ప్రియులారా, మరి మనము వీటిని వదులుకోవాలి. అది ఇందులో ఉన్నటువంటి గూఢమైనటువంటి గొప్ప సత్యము. కాబట్టి we have no enmity with anyone. Let's try to we love one another in oneness so that the body of Christ will be edified, it will be hale and healthy. తద్వారా దేవునికి మహిమ వచ్చేటువంటి విధంగా ఉంటాము. ఇది ప్రియులారా ఇందులో ఉన్నటువంటి గొప్ప మర్మం. మరి మనం అదే విధంగా ఇఫ్ వి కీప్ హేటింగ్ వన్ అనదర్, మనం ఇంకను క్రీస్తు యొక్క శరీరానికి బాధపరిచేటువంటి వారంగా ఉంటాం. మనం చూస్తాం ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 5:6, మనం ఇంకను బాహాటంగా ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాము. ఇఫ్ వి కీప్ హేటింగ్ అవర్ నేబర్. అందుకొరకే మరి మేము ఒకటిగా ఏ విధంగా ఉన్నామో మరి మీరు ఒకటిగా ఉండండి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. సో లెట్స్ ట్రై టు వి బీ వన్ యాజ్ వి ద నేబర్స్. మరి ప్రియులారా, యేసు ప్రభువు వారు ఒక మాట అంటాడు, నేను పరిపూర్ణుడని కనుక మీరు పరిపూర్ణులు అవ్వటానికి ప్రయాసపడండి. మనం చూస్తాం మత్తయి 5:48లో, సో యాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్ లెట్ యూ పీపుల్ బీ పర్ఫెక్ట్. నిజమే ప్రియులారా, మనం వేరుగా ఉండి ఏమీ చేయలేం. ఇఫ్ వీ ఆర్ ఇన్ హిమ్ దెన్ ఓన్లీ వీ కెన్ డూ ఎనీథింగ్ కదా. మీరు నాలో, నా మాటలు మీలో నిలిచి ఉన్న ఎడల, ఎందుకంటే మనం వేరుగా ఉండి ఏమీ చెయ్యలేము. యోహాను రాసిన సువార్త 15:5లో ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం లెట్స్ ట్రై టు వి బీ ఇన్ హిమ్ దెన్ ఓన్లీ వీ కెన్ బీ పర్ఫెక్ట్. అప్పుడు దెన్ వీ కెన్ సే దట్ యాజ్ క్రైస్ట్ అండ్ గాడ్ ఆర్ వన్, వి ఆర్ వన్. మరి ఆ విధంగా ఉందాం. తద్వారా దేవునికి మహిమ వచ్చే విధంగా ఉండేటువంటి కృపా దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రభువా, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంన మరి ఈ యొక్క CSA ఫార్మేషన్ డే ప్రభువా, మా యొక్క మిషనరీస్ వారు చేసినటువంటి గొప్ప త్యాగము, వారి యొక్క ప్రేమ, ఆప్యాయత, మరి వారి యొక్క సమస్తాన్ని వదులుకొని మరి మా కొరకు వారు చేసినటువంటి గొప్ప త్యాగం బట్టి మరి మేము వారిని జ్ఞాపకం చేస్తున్నాం నాన్న. బిడ్డలను దీవించండి, వారి యొక్క పిల్లలను సమస్తాన్ని దీవించండి. అదేవిధంగా మా యొక్క సంఘ కాపర్లను, సంఘస్థులను, ప్రతి ఒక్కరిని ప్రభా గొప్పగా దీవించి మీరే మహిమ గంధ ప్రభావాలు పొందుకోండి. మరి సెప్టెంబర్ 1947 నుంచి కొనసాగేటువంటి ఈ యొక్క CSA ఫార్మేషన్ డే ప్రభా, ఈ యొక్క సంఘము మరి ఇంకనూ కొనసాగుతూనే ఉన్నది. అది మీ యొక్క మహాకృప వలన ప్రభా. మరి ఈ యొక్క చర్చెస్ ఆఫ్ సౌత్ ఇండియా
మరి అనేకులకు గొప్ప దీవెనకరంగా ఉండేటువంటి కృపను మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న. మరి ముఖ్యంగా మీ యొక్క పట్టజాలైనటువంటి గొప్ప దీవెనలు వర్షింపచేయండి ప్రభా ఈ యొక్క సంఘాలపై. మరి ఇంకను సంఘాలు విస్తరించి అనేకులకు గొప్ప దీవెనకరంగా ఉండేటువంటి కృపను దయచేయండి. ఈ విధంగా మీ యొక్క రాజ్య సువార్తను మరి మేము మీ యొక్క వాక్కు ద్వారా బిడ్డలను బలోపేతం చేసి మరి మీ యొక్క రాకడకు ఎదురు చూచేటువంటి కృపను మా అందరూ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ఈనాటి ప్రత్యేక సందర్భాన్ని గుర్తు చేస్తూ మనకు ఎంతో విలువైన దైవ సందేశాన్ని అందించిన మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నవీన్ గారికి మన కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 27, 2022న చెన్నై నగరంలో నిర్వహించబడిన మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఫార్మేషన్ డే ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్లో మన సిఎస్ఐ సినాడ్ ఆన్లైన్లో నిర్వహించిన దక్షిణాది క్రైస్తవ సంఘాల ప్రత్యేక పాటల పోటీలో మన హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్రథమ బహుమతిని గెలుచుకుంది. ఆ పాటను ఇప్పుడు ప్రసారం చేస్తూ ఉన్నాం, దయచేసి వీక్షించండి. ఈ పాట మరి అంతక్రితం 2 సంవత్సరాలు మన దేశం మరియు ప్రపంచం కరోనా వైరస్ కోవిడ్ను ఎదుర్కొన్న రోజులకు సంబంధించింది. ఈ పాట ఆ మహమ్మారి వల్ల వణికిపోయిన ప్రపంచాన్ని, అంచనా వేయలేని ప్రాణ నష్టాన్ని, పరిచర్య లేక నలిగిపోయిన క్రైస్తవ్యాన్ని, విచ్ఛిన్నమైన మానవ సంబంధాల్ని, అంకురించిన ప్రేమ తత్వాలను కూడా గుర్తు చేస్తుంది. పరిస్థితులను అధిగమించడానికి జరిగే చర్చల్లో మన క్రైస్తవ ప్రపంచం నిష్పక్షపాతంగా ఎల్లప్పుడూ ఒక తెరిచిన పుస్తకంలా ఉంటుందని నిర్ధారిస్తుంది. మరణాలు, ఉపశమనం లేని నిర్ణయాలు, చిగురుటాకుల దేశం, వణికిపోయిన ప్రపంచం, కనికరమే లేని ప్రజలు కానరదాయే మానవత్వం కరములు జోడించి ప్రార్థించిన కనికరించని మహమ్మారి, కనికరమే లేని ప్రజలు కానరదాయే మానవత్వం కరములు జోడించి ప్రార్థించిన కనికరించని మహమ్మారి, బలహీనుల నిశ్శబ్దం, బలవంతుల అధికారం, రాజకీయమే ఆయుధం, నలిగిపోతున్న క్రైస్తవ్యం. గుమ్మం దాటని పరిచర్య, గుడి చెదరిన ఆరాధ్యం, వివక్షల విలయ నిత్యం కనిపిస్తున్న సజీవ సాక్ష్యం. గుమ్మం దాటని పరిచర్య, గుడి చెదరిన ఆరాధ్యం, వివక్షల విలయ నిత్యం కనిపిస్తున్న సజీవ సాక్ష్యం. అణచివేసిన ఆగని పయనం, ఆశ్రయమే స్థిరత్వం, నిష్కపట్యతే చర్చ లక్ష్యం, తెరచిన పుస్తకమే క్రైస్తవ్యం, తెరచిన పుస్తకమే క్రైస్తవ్యం, తెరచిన పుస్తకమే క్రైస్తవ్యం.